నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను జనహిత సేవా ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ. సో జనహిత సేవా ట్రస్ట్ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నాము. రీసెంట్గా మేము కీసరా మండల్ కీసరా వెళ్ళే రోడ్లో తిమ్మాయిపల్లిలో జనహిత జానకి జీవన్ పేరుతో ఒక స్కూల్ స్టార్ట్ చేశాము. ఇది మెంటలీ ఇంటలెక్చువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఎంఆర్ చిల్డ్రన్ కోసం రూరల్ ఏరియాలో విలేజెస్లలో ఉన్న పిల్లల కోసం స్టార్ట్ చేశాము. సో మామూలుగా అఫోర్డ్ చేయాలంటే ఫీజులు అవి కట్టే వాళ్ళు ఏంటంటే వేరే స్కూల్స్లలో ఫీజులు కట్టి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు. కానీ పేద ప్రజలు పేదవాళ్ళు చాలామంది ఇటువంటి పిల్లల్ని ఇంట్లో ఉంచేసుకుంటున్నారు. సో వాళ్ళకి స్కూల్ వెళ్ళట్లేదు, వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అలవాట్లు తెలియదు. అలాంటి పిల్లల్ని నేను డిఫరెంట్ విలేజెస్ అంటే చుట్టుపక్కల కీసరా, దమ్మాయిగూడ, కాప్రా ఇలాంటి తర్వాత షామీర్పేట్, మేడ్చల్ వరకు కూడా డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళి సర్వే చేసి అంగన్వాడీ టీచర్స్ హెల్ప్తో, సర్పంచ్ల హెల్ప్తో ఇటువంటి ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కన్విన్స్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసి, ఎందుకంటే పిల్లల్ని పంపించడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇలాగే ఉంటారు మేడం, వాళ్ళు రారు, వాళ్ళు ఏం నేర్చుకోరు అంటున్నారు. కానీ అటువంటి పిల్లల్ని పేరెంట్స్ని కన్విన్స్ చేసి పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. వాళ్ళకి వాళ్ళ లెవెల్స్ని బట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు ఆడుతూ పాడుతూ ప్లేవే మెథడ్లో నేర్పిస్తున్నాము. సో వీళ్ళు ఏంటంటే ఇటువంటి పిల్లలు ఫిజికల్లీ 17-18 ఇయర్స్ ఉంటారు, కానీ సైకలాజికల్గా వాళ్ళు 5-6 ఇయర్స్తో సమానం. అంటే ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి. వాళ్ళ లెవెల్కి బట్టి వాళ్ళకి నేర్పించడం, కొంతమంది రాయగలుగుతారు, రాసే వాళ్ళకి రైటింగ్, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం అనమాట. సో దానికి జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాం. మేమే వ్యాన్ పంపించి పిల్లలను తీసుకొని వస్తున్నాము, ఈవినింగ్ దింపేసి వస్తున్నాము. అలాగే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్లో తినడానికి కూడా వాళ్ళకి అంటే ప్రాపర్ ఫుడ్ ఉండదన్నమాట. అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత మేము కీసర నుంచి దేశీ ఆవు పాలు తెప్పించి పిల్లలకి పాలు ఇస్తున్నాము, ఫ్రూట్స్ ఇస్తున్నాము. అలాగే కుక్ చేసి వాళ్ళకి పౌష్టిక ఆహారం రోజు ఇక్కడే ఇస్తున్నాము. అంటే ప్రొవైడింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది ఇక్కడ మేము స్కూల్తో పాటు మేము హాస్టల్ కూడా, హోమ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకేమో స్కూల్ పికప్ డ్రాపింగ్ ఉంటుంది, కానీ దూర ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి పిల్లలు ఉంటే ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వీళ్ళని వదిలేసి వెళ్ళలేక పనులు కూడా చేసుకోలేరు. అటువంటి వాళ్ళకి మేము టేక్ కేర్ చేస్తాము. అయితే ఇక్కడ స్కూల్ మాత్రం బాయ్స్ కోసమే స్టార్ట్ చేయబోతున్నాము. హోమ్ స్కూల్ ఏమో బాయ్స్ అండ్ గర్ల్స్ 8 to 30 ఇయర్స్ వాళ్ళకి, అంటే 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకేమో స్కూల్లో టీచ్ చేస్తాము. హోమ్ అయితేనేమో 12 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న బాలులకి, అంటే 30 ఇయర్స్ ఉన్నా కూడా మేము వాళ్ళని చిల్డ్రన్ లాగానే కన్సిడర్ చేస్తాము. సో దీంట్లో వాళ్ళకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్. అక్కడ ఉన్న వరకు తీసుకుంటాం. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి, తినగలగాలి, టాయిలెట్కి వెళ్ళగలగాలి, స్నానం చేయగలగాలి. అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు అయితే మేము ఇక్కడే ఉంచుకొని వాళ్ళకి కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి స్కూల్లో చదువు చెప్తాము. తర్వాత మేము వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. అంటే జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, విస్తరాకులు తయారు చేయడము, క్యాండిల్స్ చేయడము, ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తాం. అంటే పేరెంట్స్ ఉన్న వరకు వాళ్ళు చూసుకుంటారు, పేరెంట్స్ పోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, అటువంటి వాళ్ళకి మేము ఏదో ఒక వృత్తి నేర్పించడం వల్ల వాళ్ళంతా వాళ్ళు ఎండ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు కూడా మేము వచ్చిన వాళ్ళు ఏదన్నా చేస్తే కనుక వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు కూడా వాళ్ళ దాంట్లోనే వేసి వాళ్ళకి అలాగా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాము. అలాగే మేము స్పీచ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ ఇవన్నీ కూడా మేము చేయాలనుకుంటున్నాము. అలాగే ఇదే ప్రెమిసెస్లో మేము ఇది అన్నపూర్ణ భారత్ అన్న పేరుతో కిచెన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మోడర్న్ కిచెన్. సో ఇదేంటంటే ఇందాక నందకుమార్ సార్ చెప్పినట్టు మేము గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు బయట నుంచి ఫుడ్ తెప్పిస్తున్నాం. సో ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫుడ్ మేము గాంధీ హాస్పిటల్కి పంపిస్తాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ పంపిస్తాం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వెళ్తుంది, తర్వాత రాత్రి డిన్నర్ వెళ్తుంది. అలాగే రెగ్యులర్గా ఏదైనా NGOs అన్నదానాలు అలా చేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కాస్ట్ చొప్పున మేము వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది మోడర్న్ కిచెన్ అంటే ఏంటంటే అంతా కూడా మెషిన్స్లలో రెడీ అయిపోతుంది. అంటే హ్యూమన్ టచ్ లేకుండా మెషిన్సే వాష్ చేస్తే, మెషిన్సే కట్ చేస్తాయి, మెషిన్సే కుక్ చేస్తాయి, అంతా కూడా మెషిన్సే చేస్తాయి అన్నమాట. సో ఒక గంటలో మనం 500 మందికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. సో జనహిత సేవా ట్రస్ట్ ఇలా అన్ని రంగాలలో చేస్తుంది.
సో మాకు ఇది ప్యూర్లీ డొనేషన్స్ మీద నడిచేది. మా పాకెట్ నుంచి మేము వేసుకుంటాము. అలాగే ఎంతోమంది సహృదయులు మేము 13 నుంచి మేము చేస్తున్న సేవల్ని గుర్తించి డొనేషన్స్ ద్వారా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరూ కూడా దయచేసి అంటే చాలామంది ఏంటంటే డబ్బులున్నా కూడా చేయడానికి టైం ఉండదు, ఎవరికి చేయాలో ఎలా చేయాలో తెలియదు. అలాగే మాలాంటి వాళ్ళు మేము చేస్తాము. మాకు ఇలా డొనేషన్స్ ఇస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి మేము సహాయం చేయగలుగుతాము. దయచేసి మీ అందరూ కూడా డొనేషన్స్ చేసి ఇటువంటి పిల్లలని ఎంకరేజ్ చేయగలరని కోరుతున్నాను.